రీసెంట్ గా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో ఇండియా అయితే గెలిచింది కదా. ఇండియా గెలిచిన వెంటనే మా ఫ్రెండ్ ఆనందానికి హద్దులు లేకుండా పోయినాయి. మాకు మేమే ఇంట్లో కూర్చొని ఏం సెలబ్రేట్ చేసుకుంటాంలే అని చెప్పేసి కార్ తీసి బయటకైతే వెళ్ళాము. బాబోయ్ అసలు ఏం ట్రాఫిక్ ఉందో తెలుసా. మా వాళ్ళు అయితే బయట మామూలుగా సెలబ్రేట్ చేసుకోవట్లేదు. మన ఇండియా టీం అంత కష్టపడి మ్యాచ్ ఆడి ఇంకా స్టేడియం నుంచి బయటికి కూడా వచ్చుండారు. వీళ్ళైతే ఇక్కడ రచ్చ రచ్చ స్టార్ట్ చేసేసారు. మన విజయవాడలో న్యూ ఇయర్ నైట్ ని ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అనుకున్నాను, కానీ టీ20లో ఇండియా గెలిచిన వెంటనే ఆ సెలబ్రేషన్ అంతా మన విజయవాడలోనే జరుగుతున్నట్టుంది. ఒక పక్కన రోడ్డు మీద వెళ్లే లారీని ఆపేసి లారీ ఎక్కి డాన్సులు అయితే వేస్తున్నారు వీళ్ళందరూ. ఇంకో పక్కన మన విజయవాడ కుర్రోళ్ళందరూ హ్యాపీనెస్ తో స్టంట్స్ అయితే చేస్తున్నారు. తమ్ముడు మంచిగానే 0 గడ్డి కొడుతున్నాడు గానీ నా కారు పక్కనే కొడుతున్నాడు. నా హార్ట్ ఒక 2 feet కిందకైతే జారిపోయింది. ఆ బండి ఎక్కడ కంట్రోల్ తప్పి వచ్చి నా కార్ మీద పడిపోతుందన్న భయంతో. ఇప్పుడు దాకా మీరంతా చూసింది ఒక పార్ట్, ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేయండి. నా ముందున్న బ్రో చేతిలో చూడండి, ప్లేట్ గరిటా పట్టుకొని అయితే వచ్చేసాడు. అరే లారీలు ఎక్కుతున్నారు, బస్సులు ఎక్కుతున్నారు, బండిలతో స్టంటులు చేస్తున్నారు, కానీ ఈ ప్లేట్ ఏంటి బ్రో? నా డే మొత్తంలో ఇదే హైలైట్ థింగ్. ఇంతకీ మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి.